వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈ రోజు మనం నాగారం మున్సిపాలిటీ రాంపల్లిలో ఉన్నామండి. ఈ రోజు మనకి రాంపల్లిలో ఒక బ్యూటిఫుల్ హౌస్ సేల్ కి వచ్చిందండి. హౌస్ అయితే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి 167 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. ముందు 30 ఫీట్ రోడ్ ఉంటుంది. డైమెన్షన్ 30-50. ఈ హౌస్ కి G+1 పర్మిషన్ ఉంది నాగారం మున్సిపాలిటీ. ఈ బిల్డర్ అయితే ఎక్కడ కట్టినా కానీ కంప్లీట్ గా రివర్స్ అండ్ అలాగే రెడ్ బ్రిక్స్ వాడతారు. ఇప్పుడు అన్ని కూడా కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి, మీరు వచ్చి చూడొచ్చు. ఇప్పుడు మనం చూడబోయే హౌస్ అయితే ఓన్లీ మోడల్ హౌస్ అండి. ఈ బిల్డర్ ఎంత బాగా కన్స్ట్రక్షన్ చేస్తారని చూపించడానికి వీడియో చేస్తున్నానండి. సేమ్ ఇప్పుడు మనం చూడబోయే హౌస్ ఎలా ఉంటుందో సేమ్ అలానే వస్తుంది. ఇప్పుడు మనం చూసే హౌస్ అయితే ఆల్రెడీ సేల్ అయిపోయిందండి. ఇతని దగ్గర అయితే ఈస్ట్ ఫేసింగ్ లో వెస్ట్ ఫేసింగ్ లో హౌసెస్ అయితే ఉన్నాయండి. రాంపల్లిలో 7 Hills బార్ అండ్ రెస్టారెంట్ ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్ ఈ హౌస్ ఉంటుందండి. మనకి మెయిన్ రోడ్ కి అయితే ఓన్లీ 300 మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే రాకూడ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. అలాగే శ్రీనిధి కాలేజ్ కూడా ఓన్లీ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 9 కి అయితే ఓన్లీ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి. అలాగే రాబీస్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా పక్కనే ఉందండి. దాంతో పాటు ఇంకా చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి. చెర్లపల్లి రైల్వే స్టేషన్ కి అయితే ఓన్లీ 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఓపెన్ అయ్యాక ఇక్కడ చాలా మంది హౌసెస్ కోసం అడుగుతున్నారండి. ఈసెల్ క్రాస్ రోడ్ కి అయితే ఓన్లీ 8 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే మనకి ఇంపోసిస్ పోచారం క్యాంపస్ కి అయితే 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే హాస్పిటల్స్, సూపర్ మార్కెట్స్, షాపింగ్ మాల్స్ అయితే ఓన్లీ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నాయండి. అన్నిటి కూడా చాలా కన్వీనియంట్ ఉంది. ముఖ్యంగా హౌస్ అయితే మనం దగ్గరుండి ఎలా కన్స్ట్రక్షన్ చేసుకుంటామో సేమ్ అలానే కన్స్ట్రక్షన్ చేస్తారు. మనం కూడా దగ్గరుండి ఇంత బాగా ప్లాన్ చేసుకోలేమండి, అంత బాగా ప్లాన్ చేశారు. ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఇప్పుడు మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం. దానికంటే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ప్రతి ఒక్కరు షేర్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరున్నా మేము ప్రమోషన్ చేస్తాము. నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం. ముందు 30 ఫీట్ రోడ్ ఇచ్చారు, చాలా పెద్ద రోడ్ అండి. ఒకసారి ఎలివేషన్ చూడండి ఎంత గ్రాండ్ చేశారో, చాలా బాగా కనిపిస్తుంది లుక్ అయితే. అలాగే మనకి ప్లాంటేషన్ కోసం కూడా కంప్లీట్ చేశారు. బార్డర్ మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు, ర్యాంప్ మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారండి. హౌస్ అయితే కంప్లీట్ ఉంది. ఇదంతా పార్కింగ్ ప్లేస్. ఇక్కడ వచ్చేసి బోర్ వచ్చిందండి. వాటర్ అయితే చాలా ఉన్నాయి, వాటర్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ సంపించారు. పార్కింగ్ మొత్తం కూడా ఫ్లోరింగ్ గ్రానైట్ ఇచ్చారు. మనకి పెద్ద కార్ కూడా ఈజీగా పార్క్ చేసుకోవచ్చు, చాలా స్పేసెస్ ఉంది కార్ పార్కింగ్ అయితే. అలాగే మన ముందు కూడా 30 ఫీట్ రోడ్ కాబట్టి బయట కూడా కార్ పార్కింగ్ చేసుకోవచ్చు. ఒకసారి పార్కింగ్ ప్లేస్ లో ఫాల్ సీలింగ్ చూడండి, మొత్తం కూడా యూపీవీసీ ఫాల్ సీలింగ్ తో డిజైన్ చేశారు. ఇక్కడ ఒక వాషర్ వచ్చింది స్టెప్స్ కింద. అలాగే మనకి ఇక్కడ వాషర్ వచ్చింది, చూపిస్తాను. ఇది ఓన్లీ మోడల్ హౌస్ మాత్రమేనండి. ఈ బిల్డర్ అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా స్టాండర్డ్ మెటీరియల్ తో చాలా బాగా ప్లాన్ చేస్తారు. ఇక్కడ కట్టినా కానీ రెడ్ బ్రిక్స్ తోటి అలాగే రివర్స్ తో కన్స్ట్రక్షన్ చేస్తారండి. ప్లేస్ తగ్గట్టు హౌస్ ప్లాన్ అయితే చాలా బాగా చేస్తారు. ఇంత ముందు కూడా మనం చాలా వీడియో చేసామండి. ఇక్కడ వాషర్ వచ్చింది. ఈ హౌస్ అయితే ఆల్రెడీ సేల్ అయిపోయిందండి. మీకు సేమ్ ఇలా కావాలంటే మాత్రం కన్స్ట్రక్షన్ లో కట్టిస్తారు. హౌస్ మొత్తం చూడండి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి కన్స్ట్రక్షన్ లో ఉంది మాత్రం 167 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ అండి. వీళ్ళ దగ్గర ఈస్ట్ ఫేసింగ్ అలాగే వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయి. లోపల హౌస్ ఎలా వచ్చిందో చూపిస్తాను రండి. మెయిన్ రోడ్ అయితే కంప్లీట్ గా టేక్ వుడ్ డోర్ ఇచ్చారు. డోర్ అయితే చాలా స్టాండర్డ్ గా ఉంది, అంతే బాగా డిజైన్ చేశారండి. ఒక్కసారి డోర్ డిజైన్ చూడండి, సన్ లాగా ఎంత బాగా డిజైన్ చేశారో. డిజైన్ ఒకటే కదండి, డోర్ కూడా అంతే స్టాండర్డ్ గా ఉంది. ఫ్రేమ్ తో సహా మొత్తం టేక్ తో చేశారు. రండి లోపలైతే హౌస్ చాలా బాగుంటుంది, చూపిస్తాను రండి. మనకి 2 డోర్లు వచ్చాయి, 2 కూడా టేక్ వుడ్ డోర్ ఇచ్చారు చూడండి. ఇదంతా హాల్. ఒకసారి హాల్ చూడండి, చాలా స్పేసెస్ గా వచ్చింది. మనకి ఫ్లోరింగ్ వచ్చేసి 2x4 సైజ్ టైల్స్ ఇచ్చారు. హాల్లో విండో వచ్చిందండి. విండోస్ అన్ని కూడా యూపీవీసీ విండోస్ ఇచ్చారు. దాంతో పాటు నెట్ వస్తుంది. అలాగే ఒకసారి సేఫ్టీ గ్రిల్స్ చూడండి, చాలా స్టాండర్డ్ గా ఇచ్చారు. కింద గ్రానైట్ వచ్చింది, చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది. హాల్లో ఒకసారి టీవీ పైన చూడండి ఎంత బాగా డిజైన్ చేశారో. ఒకసారి వాల్ టచ్ చూడండి ఎంత బాగా డిజైన్ చేశారో. ఒకసారి చూడండి ట్రీ లాగా ఫ్లవర్స్ లాగా చాలా బాగా డిజైన్ చేశారు. ఇక్కడ కింద మనకి గ్రానైట్ వచ్చింది, అన్ని సెల్ఫ్ ఇచ్చారు. మనకి ఎంత పెద్ద టీవీ అయినా వచ్చేస్తుందండి. ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి చాలా గ్రాండ్ చేశారు. ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగా కనిపిస్తుందండి. హాల్ అయితే చాలా గ్రాండ్ గా ఉంది. మనకి హాల్ లో ఇక్కడ వాల్ కూడా చూడండి, వాల్ టచ్ తో చాలా బాగా డిజైన్ చేశారు చూడండి. ఇక్కడ అంతా డైనింగ్ ప్లేస్. ఫస్ట్ మీకు పూజ రూమ్ చూపిస్తానండి.
చూడండి పూజ రూమ్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. చిన్న ఫ్యామిలీ అయితే మొత్తం కూర్చొని పూజ చేసుకోవచ్చు అండి ప్రశాంతంగా. చాలా స్పేసెస్ ఉంది. ఇదంతా డైనింగ్ ప్లేస్. డైనింగ్ ప్లేస్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి, మనం డైనింగ్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ వాష్ బేసిన్ వచ్చింది, చూపిస్తానండి. మనకి డైనింగ్ ప్లేస్ రెండు వాల్ కి అయితే వాటిక్స్ డిజైన్ చేశారు. ఇక్కడ విండో వచ్చింది. ఒక్కసారి డిజైన్ లైట్ చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాయో. లేటెస్ట్ మోడల్ డిజైన్ లైట్స్ పెట్టారు. వీళ్ళైతే ఎప్పటికప్పుడు లేటెస్ట్ మోడల్ తో హౌస్ అయితే డిజైన్ చాలా బాగా చేస్తారు. చూడండి ఇక్కడ మనకి వాష్ బేసిన్ వచ్చింది. మనం క్లీన్ చేసుకోవడానికి మొత్తం కంప్లీట్ గా టైల్స్ ఇచ్చారు. అలాగే ఇక్కడ మిర్రర్ వచ్చిందండి. చూడండి ఎంత బాగా ప్లాన్ చేశారు. హౌస్ ప్లాన్ చాలా బాగుంటుంది. కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగా చేస్తారు. ప్రైస్ మాత్రం చాలా తక్కువ ప్రైస్ లో ఉంటుందండి. ఇదంతా ఓపెన్ కిచెన్ ఇచ్చారు. ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి యూ షేప్ లో వచ్చిందండి. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. సెల్ఫ్స్ అయితే ఎక్కువ లేవు. మనం వుడ్ వర్క్ చేసుకుంటే మాత్రం ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. చూడండి నేను చెప్పాను కదా లేటెస్ట్ మోడల్ లైట్స్ తో చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ సైడ్ ఇంకొక డోర్ ఇచ్చారు, మనం వాషర్ యూజ్ చేసుకోవచ్చు. కిచెన్ లో అయితే 3 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు అండి. చాలా స్పేసెస్ వచ్చింది. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తానండి. ఇక్కడ మనకి పార్టీషన్ వచ్చేసి వుడ్ కలర్ తో చాలా బాగా చేశారు. ఇక్కడ కామన్ వాష్రూమ్. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి. చూడండి వాష్రూమ్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. అలాగే ట్యాప్స్ అవన్నీ కూడా చాలా బ్రాండెడ్ ఇచ్చారు. మనకి వాష్రూమ్ లో కూడా ఫాల్ సీలింగ్ అయితే యూపీవీసీ ఫాల్ సీలింగ్ తో డిజైన్ చేశారండి. వర్క్ అయితే మనం దగ్గర నుండి ఎలా కన్స్ట్రక్షన్ చేసుకుంటామో ప్రతి ఒక్కటి అంత బాగా ప్లాన్ చేశారు. నేను చెప్పడం కాదు, మీరు చూస్తున్నారు కదా మీకే అర్థమైంటది. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్, ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. ఇందులో మనకి కింగ్స్ బెడ్ కూడా చాలా స్పేస్ ఉంటుందండి. ఇక్కడ సపరేట్ గా మనకి కబోర్డ్ తో స్పేస్ వచ్చింది. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. ఇక్కడ కూడా మనకి వాల్ కి అయితే డిజైన్ చేశారు. చూడడానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఇందులో కూడా విండో వచ్చిందండి. చూడండి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగా చేశారు. ఇందులో అటాచ్ వాష్రూమ్. ఈ వాష్రూమ్ చూడండి ఎంత స్పేసెస్ ఉందో. చాలా స్పేసెస్ వచ్చింది. చాలా పెద్ద టైల్స్ ఇచ్చారు. రూఫ్ దాకా ఇచ్చారు. క్లీన్ చేసినప్పుడు అయితే చాలా బాగుంటుందండి. చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. నేను చెప్పాను కదా ట్యాబ్స్ కూడా చాలా బ్రాండెడ్ ఇచ్చారు. వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ అండి. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూసాం కదా, పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తానండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ ఎంత పెద్దగా ఉందో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా అంత పెద్దగా వచ్చిందండి. ఇందులో కూడా మనకి కింగ్స్ బెడ్ వచ్చాక చాలా స్పేస్ ఉంటుంది. చూడండి ఇక్కడ కూడా మనకి వాల్ కి అయితే డిజైన్ చేశారు. చూడడానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది. మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగుందండి. అన్ని రూమ్లలో ఫాల్ సీలింగ్ అలాగే వాల్ డిజైన్స్ అయితే చాలా బాగా ఇచ్చారు. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. చూడండి ఇక్కడ అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. పైన లో రూఫ్ వచ్చింది. హౌస్ మొత్తం చూశాక ఓనర్ దగ్గర నుండి కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది కదా, అంత బాగా ప్లాన్ చేశారండి. చూడండి హౌస్ అయితే చాలా బాగుంది. లైట్స్ తోడితే చాలా బాగా కనిపిస్తుంది అండి. ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసాం కదా, మనం ప్రైస్ ఒకసారి చూద్దామండి. ఇప్పుడు మనం ప్రైస్ చూసినట్టయితే 167 స్క్వేర్ యార్డ్స్ కి అయితే 89 lakhs అండి. ఇది ఫిక్స్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అలాగే మీకు ఏ బ్యాంక్ లో అయితే 80% లోన్ వస్తుంది. అలాగే మీకు 150 స్క్వేర్ యార్డ్స్ లో వెస్ట్ ఫేసింగ్ కావాలంటే కూడా సేమ్ ఇలానే వస్తుంది. ప్రైస్ వచ్చేసి 88 lakhs అండి. మనకు రోడ్డుకు చాలా దగ్గరలో ఉంటుంది. ఇక్కడ చుట్టూ సొంతంగా ఏమేమి డెవలప్మెంట్స్ మీకు ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పాను. అలాగే మీకు ప్రైస్ కూడా చెప్పాను. ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను. వాళ్ళకి కాల్ చేస్తే మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు. ఒకవేళ మీ దగ్గర ఓపెన్ ప్లాట్ ఉన్నా కానీ సేమ్ ఇదే విధంగా కావాలంటే కూడా కన్స్ట్రక్షన్ చేసిస్తారు. అంటే సేమ్ ఇలానే కడతారా లేదా మీకు డౌట్ రావచ్చు. నేను లాస్ట్ టైం అయితే ఇదే బిల్డర్ అయితే సేమ్ ఇలానే కన్స్ట్రక్షన్ వీడియో చేశానండి. సేమ్ ఇదే డిజైన్ తో హౌస్ ఉంటుంది, మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఇప్పుడైతే నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కాల్ చేయండి. అలాగే మన ఛానల్ ని ఎప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేస్తే ప్రతి ఒక్కరు షేర్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీరు ఏ ఏరియాలో హౌసెస్ కోసం చూస్తున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.